హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళుంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి సుప్రభాత సేవ గురించి మీకు తెలుసా? వాట్ ఈస్ సుప్రభాత సేవ ఇన్ తిరుమల? శ్రీవారికి ప్రతిరోజు జరిగే సుప్రభాత సేవ గురించి మీకు తెలుసా? నిత్యం స్వామివారికి జరిపించే ప్రప్రథమ సేవ ఇదే. నిత్యం తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాత సేవ మొదలవుతుంది. అంతకు ముందే ఆలయ అర్చకులు, జియ్యంగార్లు, ఏకాంగులు, శ్రీనివాసుడి అనుగ్రహం పొందిన యాదవ వంశీకుడు సన్నిధి గొల్ల దేవాలయం వద్దకు వస్తారు. నగార మండపంలో గంట మోగుతుంది. మహాద్వారం గుండా సన్నిధి గొల్ల ముందు వెళ్తుండగా అర్చకులు ఆలయంలోకి ప్రవేశిస్తారు. కుంచెల కోలను, తాళం చెవులను, ధ్వజస్తంభం దగ్గరకు క్షేత్ర పాలక శిఖలను తాకించి ఆలయ ద్వారాలు తెరిచేందుకు క్షేత్ర పాలకుడు అనుమతి తీసుకుంటారు. సుప్రభాతం చదివే అధ్యాపకులు తాళ్లపాక అన్నమాచార్యులు, వారి వంశీకుడు తంబూర పట్టుకుని మేలుకొలుపు పాడేందుకు సిద్ధంగా ఉంటారు. బంగారు వాకిలి తలుపులు తెరిచిన సన్నిధి గొల్ల దివిటీతో ముందుగా లోపలికి వెళ్తాడు. వెంటనే అర్చకులు కౌసల్య సుప్రభాతం అంటూ శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం పఠిస్తారు. ఆ తర్వాత శ్రీ వెంకటేశ్వర స్తోత్రం, ప్రపత్తి మంగళ స్నానం ఆలపిస్తారు. ఇదే సమయంలో తాళ్లపాక వంశీకుడు తంబూర మీటుతూ గర్భాలయంలో కొలువై ఉన్న శ్రీవారిని మేల్కొల్పుతుంటాడు. అర్చక స్వాములు అంతరార్థం తలుపులు తెరిచి గర్భగుడిలోకి వెళ్ళి శ్రీవారి పాదాలకు నమస్కరించి నిద్రిస్తున్న స్వామివారిని మేల్కొల్పుతారు. పరిచారకులు స్వామివారి ముందు తెరను వేస్తారు. ప్రధాన అర్చకులు శ్రీవారికి నైవేద్యం పెట్టి తాంబూలం సమర్పించి నవనీత హారతి ఇస్తారు. మంగళ స్నాన పఠనం పూర్తవగానే తలుపులు తెరిచి మరోసారి స్వామివారికి కర్పూర హారతి ఇచ్చి భక్తులను లోనికి అనుమతిస్తారు. ఆ సమయంలో భక్తులకు లభించే దర్శనాన్ని విశ్వరూప దర్శనం అంటారు. శుద్ధి. సుప్రభాత సేవ అనంతరం తెల్లవారుజామున 3:30 నుంచి 3 గంటల 45 నిమిషాలు దాకా ఆలయ శుద్ధి జరుగుతుంది. శుద్ధిలో భాగంగా గత రాత్రి జరిగిన అలంకరణ, పూలమాలలు అన్నిటినీ తొలగించి వాటిని సంపంగి ప్రదక్షిణలో ఉండే పూల బావిలో వేస్తారు. స్వామివారికి సమర్పించిన పువ్వులను ఆ తర్వాత ఎవ్వరూ ఉపయోగించకుండా ఉండేందుకే ఇలా చేస్తారు. దీనిని నిర్మల శోధ అంటారు. నిర్మల్య శోధన అంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.